హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్న మంగళవారం కదా, సో అయితే మంగళవారం కాబట్టి ఐసీసీ ఉమెన్స్ వన్ డే ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి. బ్యాటర్స్, బౌలర్స్, ఆల్రౌండర్స్ యొక్క ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి. సో ఫ్రెష్ ర్యాంకింగ్స్. సో ఎలా ఉన్నాయి ఏంటి అని మనం వివరాలకు వెళ్ళిపోకంటే ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి చాలా మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఏంటంటే ఏ గ్రేడ్లో వాళ్ళని ఉంచడం అయితే జరిగింది. రిటైర్మెంట్ ఇచ్చినప్పటికీ వాళ్ళు వార్షిక వేతనాన్ని 7 crores అందుకుంటారు కదా, సో అదే గ్రేడ్లో వాళ్ళు కొనసాగనన్నట్టు బీసీసీఐ పేర్కొనడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం ర్యాంకింగ్స్ వివరాలకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో నిన్న మంగళవారం కాబట్టి ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్ అయితే రావడం జరిగింది. ముందుగా బ్యాటర్స్ నెంబర్ 1 లారా వోల్పార్, నెంబర్ 2 స్మృతి మందానా, నెంబర్ 3 నాస్కివర్ బ్రాంట్, నెంబర్ 4 హేలీ మ్యాథ్యూస్, నెంబర్ 5 ఎలిస్ పెర్రీ, నెంబర్ 6 అలిసా హీలీ, నెంబర్ 7 బెత్ మోనీ, నెంబర్ 8 చమరి అటపటు, నెంబర్ 9 వచ్చేసి యాష్లీ గార్డ్నర్ అండ్ 10 ఎలీ జోన్స్. నెక్స్ట్ బౌలర్స్ నెంబర్ 1 సోఫియా క్లస్టన్ ఎన్ని ఫార్మాట్లు అంటే ఎన్ని నెలలు ఆడుతున్నా కానీ తను ఐసీసీ అగ్రపీఠాన్ని అవరోధించి దాన్ని మాత్రం విడిచిపెట్టట్లేదు అని చెప్పుకోవచ్చు. సోఫియా క్లస్టన్ నెంబర్ 1లో ఉంది. నెంబర్ 2 వచ్చేసి యాష్లీ గార్డ్నర్, నెంబర్ 3 మేఘన్ షాట్, నెంబర్ 4 దీప్తి శర్మ, నెంబర్ 5 మారజాన్ కప్, నెంబర్ 6 అలానా కింగ్, నెంబర్ 7 కింగ్ డార్, నెంబర్ 8 కెట్ క్రాస్, నెంబర్ 9 ఎలీ మ్యాథ్యూస్ అండ్ 10 నహీదా అఖ్తర్. ఆల్రౌండర్స్ నెంబర్ 1 వచ్చేసి యాష్లీ గార్డ్నర్, నెంబర్ 2 ఎలీ మ్యాథ్యూస్, నెంబర్ 3 నాస్కివర్ బ్రాంట్ ఫర్ మారజాన్ కప్, నెంబర్ 4 నాస్కివర్ బ్రాంట్, నెంబర్ 5 అమెలియా కేర్, నెంబర్ 6 దీప్తి శర్మ, నెంబర్ 7 చమరి అటపటు, నెంబర్ 8 అన్నబెల్ సదర్లాండ్, నెంబర్ 9 వచ్చేసి నెంబర్ 9 సోఫీ డివైన్ అండ్ 10th వచ్చేసి అలానా కింగ్. సో ఫ్రెండ్స్, ఇవి ఈ వారం యొక్క ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ ర్యాంకింగ్స్. మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. అయితే ట్రై నేషన్ సిరీస్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ తీసుకోబడింది. ఇటీవల అదర్ కంట్రీస్ సిరీస్లు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా ఈ ర్యాంకింగ్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వీక్లో నేను T20 ర్యాంకింగ్స్ చేయాలి అనుకుంటున్నాను. ఐసీసీ ఉమెన్స్ T20 ర్యాంకింగ్స్ అది నెక్స్ట్ బుధవారం నేను రివీల్ చేస్తాను ఖచ్చితంగా, లేకపోతే రేపే రివీల్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.